ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయ దుందుభి కొనసాగుతోంది. మెదక్ ఫాల్కన్స్ పై అద్భుత విజయంతో టోర్నీలో హ్యాట్రిక్ నమోదు చేసింది. ఈ భారీ విజయంలో ప్రధానంగా ముగ్గురు హీరోలు కీలక పాత్ర పోషించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. 93 పరుగులతో విధ్వంసం సృష్టించిన సాయి వికాస్ రెడ్డి ఒకరైతే కీలక సమయంలో 3 వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పిన అజయ్ దేవగౌడ్ మరొకరు. ఇక హాఫ్ సెంచరీతో పాటు జట్టును సమర్థవంతంగా ముందుండి నడిపించిన కెప్టెన్ అభిరథ్ రెడ్డిది కీలక పాత్ర. కప్పు కొట్టడమే లక్ష్యమంటున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్లేయర్లతో ముఖాముఖి. హైదరాబాద్ ఉప్పల్ వేదిక జరిగిన టీ20 లీగ్లో మెదక్ ఫాల్కన్స్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అయితే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ని కీలక మలుపు తిప్పిన అజయ్ దేవగౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ విజయం గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సో మ్యాచ్ ఒక దశలో టైట్ అవుతున్న దశలో మీరు మీ బంతితో కూడా మ్యాచ్ ని మొత్తం మలుపు తిప్పారు. సో ఎలా ఉంది ఫీలింగ్? 4 వికెట్స్ కూడా తీశారు. చాలా మంచిగా అనిపిస్తుంది టీంకి కాంట్రిబ్యూట్ చేయడం. సో అందరూ ఫీల్డింగ్ అయినా సరే చాలా బాగా చేస్తున్నారు. వేరే టీమ్స్తో కంపేర్ చేస్తే కూడా లైక్ మన హైదరాబాద్ ఛాంపియన్స్ టీం అయితే చాలా బాగా చేస్తున్నారు ఫీల్డింగ్. సో దానివల్లనే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది బౌలర్స్కి ఎలా వేయాలన్నా సరే. 10 ఓవర్ల దాకా కూడా మ్యాచ్ నెక్ టు నెక్ జరిగింది. అంటే ఒకటి 2 వికెట్లు తప్ప ఎక్కువ రాలే. సో ఆ సమయంలో కెప్టెన్ అభిరథ్ రెడ్డి మీతో ఏమైనా చెప్పాడా? అదే కెప్టెన్ అయితే నన్ను మంచిగా ట్రస్ట్ చేశాడు కాబట్టి సో ఆ కాన్ఫిడెన్స్తో నేను వికెట్ తీయగలిగాను. సో ఈరోజు పిచ్ కూడా కాస్త వాతావరణం తేమ ఎక్కువ ఉంది, డ్యూ ఎక్కువ ఉంది. సో ఎలా పిచ్ ఎలా అనుకూలించింది మీ బౌలింగ్కి? పిచ్ అయితే బాగానే అనిపించింది. ఇంకా కొంచెం స్లోర్ వన్స్ వేస్తే కొంచెం మంచిగా హెల్ప్ అవుతుండే వికెట్ పైన. సో ఎక్కువ వరకు అదే ట్రై చేస్తుండే. సో అది మంచిగా సక్సెడ్ అయింది. సో మీ కీలక బౌలరు యశ్వీర్ గౌడ్, సో ఆయన శ్రీలంక టూర్కి వెళ్ళిపోయాడు. సో ఆ యశ్వీర్ గౌడ్ లేని లోటు ఏమైనా కనిపించిందా టీంలో? అది ఎలాగో ఉంటుంది, ఎందుకంటే అతను కూడా చాలా బాగా చేస్తాడు కాబట్టి బ్యాటింగ్ కూడా చాలా బాగా చేశాడు. కానీ కొంచెం మిస్ అవుతాం, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. కానీ ఫైనల్లో కలుస్తాడు ఎలాగో. ఇప్పటికీ వరుసగా ఇది 3వ విజయం, హ్యాట్రిక్ కూడా కొట్టారు. సో ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? అంటే ఫీలింగ్ అయితే బాగానే ఉంది. ఇలాగే ఎవ్రీ మ్యాచ్ విన్ అవుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. బేసికల్లీ ఉప్పల్ పిచ్ అంటేనే హై స్కోరింగ్ పిచ్, బ్యాటర్స్కి అనుకూలంగా ఉంటారంటారు. సో యాజ్ ఎ బౌలర్గా మీరు ఆ పరుగులను కట్టడి చేయడానికి ఎలాంటి ప్లాన్ అమలు చేస్తున్నారు? అదే అండి, ఎవ్రీ బ్యాట్స్మెన్కి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. సో దానివల్ల ఏ బ్యాట్స్మెన్కి ఎలా వేయాలో అలా ప్లాన్స్ చేసుకుంటూ వేస్తే కొంచెం బెటర్ అవుతుంది. ప్రీవియస్ మ్యాచ్లో కూడా మీరు 4 వికెట్స్ తీశారు, ఇప్పుడు 4 వికెట్స్ తీశారు. టీమ్ మేనేజ్మెంట్ నుంచి కావచ్చు, కెప్టెన్ నుంచి కావచ్చు. సో మీకు ఎలాంటి బ్యాకప్ ఉంది? లైక్ మేనేజ్మెంట్ నుంచి అయితే చాలా మంచి సపోర్ట్ ఉంది. ఫ్రాంచైజీ ఓనర్స్ అయితే చాలా బాగా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎవ్రీ ప్లేయర్ని అయినా సరే. సో మంచిగా ఇప్పుడైతే రామోజీలో స్టే కూడా ఇస్తున్నారు 2 days ఒకవేళ మంచి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తే. సో అది ఇంకా బూస్ట్ అవుతుంది ప్లేయర్స్కి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ విజయం గురించి ఆయన మాట్లాడుతుంది. సార్ ముందుగా కంగ్రాచులేషన్ సార్. సో వరుసగా 3వ విజయం, ఇది హ్యాట్రిక్ కొట్టారు. సో ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ గుడ్ అండి. 3 wins 3 matchesలో అంటే చాలా మంచి ఫీలింగ్ ఉంది. అందరూ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు టీమ్ పర్ఫార్మెన్స్కి. సో ఎవ్రీథింగ్స్ గోయింగ్ గుడ్. సో ఏమైనా స్పెషల్ ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? వరుసగా 3 wins సాధించారు, ఎలా ఇది సాధ్యం అవుతుంది? అంటే మేము ఫస్ట్ నుంచి ఇదే అనుకుంటాము, టేక్ 1 game at a time అని. సో యాజ్ ద గేమ్ గోస్ ఆన్ అదే ప్లానింగ్ నడుస్తుంది. ఒకవైపు కెప్టెన్గా ఉంటూనే మరోవైపు ఓపెనర్గా కూడా, అంటే 2 బాధ్యతలు ఉన్నాయి మీ మీద. సో ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే అట్లేం ఇంకా బ్యాటింగ్ కొద్దిసేపే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత సో క్యాప్టెన్ దాంట్లో ఏమంత ఫ్రీడమే ఉంటుంది. సో ఇది బౌలింగ్ పిచ్కి అనుకూలంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. సో కాకపోతే మీరు భారీ లక్ష్యాన్ని వాళ్ళ ముందు పెట్టారు. సో బౌలర్స్ కానీ అది ఎలా కట్టడి చేయగలిగారు? అంటే వాళ్ళు కూడా బాగానే ఆడుతుండే, యాక్చువల్లీ పిచ్ బాగుండే బ్యాటింగ్కి. సో 240 స్కోర్ చాలా మంచిదని మేము అనుకున్నాము. ఎప్పటికైనా వాళ్ళది ప్రెషర్లో పెట్టచ్చు ఒక్క వికెట్ పడంగానే అని మాకు తెలుసు. సో అలానే కంటిన్యూషన్. సో నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది? ప్లానింగ్స్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మ్యాచ్ ఖమ్మంతో ఉంది, మా ఫస్ట్ నైట్ మ్యాచ్. సో అకార్డింగ్లీ దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. సో కప్పు కొడతామన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా ఇప్పటివరకు? కప్పు కొడతామని ఫస్ట్ నుంచే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఎవరైనా క్రికెట్ ఆడేదే గెలవడానికి. సో మేము కూడా అదే గెలవడానికే ఆడుతున్నాం. మనం చూడొచ్చు, అంటే ఒక మ్యాచ్లో పర్ఫార్మ్ చేయని ప్లేయర్స్ మరో మ్యాచ్లో కూడా పర్ఫార్మ్. సాయి వికాస్ రెడ్డి చూసాం, లాస్ట్ 2 matchలో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. ఈరోజు 93తో టాప్ ఇన్నింగ్స్ ఆడారు. సో ఎలా బ్యాకప్ చేస్తున్నారు ప్లేయర్స్ని? అంటే అదే మేమేం ఇట్లా ప్రెషర్ పెట్టాము, జస్ట్ ఎవరి స్ట్రెంగ్త్ని వాళ్ళు బ్యాక్ చేస్తూ ఉంటాం. సో అలా వికాస్ని బ్యాక్ చేస్తాం అండ్ సక్సెస్ఫుల్లీ వర్కౌట్ అయ్యి హైదరాబాద్ విజయం సాధించడంలో అయితే సాయి వికాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సాయి వికాస్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ విజయం గురించి ఆయన అడిగి మరింత సంవత్సరం తెలుసు. సో ముందుగా కాంగ్రెస్ సాయి వికాస్ రెడ్డి దాదాపు మంచి మ్యాచ్ విన్నింగ్స్ ఆడారు 93 runsతో. ఫీలింగ్ ఎలా ఉంది?
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ 2 మ్యాచెస్ స్కోర్ చేయకపోవడంతో కొంచెం ప్రెషర్లో ఉండే. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద బ్యాక్ అండ్ టీమ్, లైక్ కోచెస్ అయినా కానీ కెప్టెన్ అయినా కానీ ఆల్ ద ప్లేయర్స్ అందరూ బ్యాక్ చేయడం జరిగింది. సో వాళ్ళు చేయడం కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఆడాను. సో చాలా బాగా వచ్చింది బ్యాటింగ్. కేవలం 7 రన్స్తో సెంచరీ అయితే మిస్ అయింది. ఏమైనా డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నా? లేదు, అంటే అది పర్సనల్ మైల్ స్టోన్ ఉంటుంది, కరెక్టే. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఉండదు అని అన్నాను. గేమ్లో చూస్తే అది కొట్టే బాలే ఉండే, నేను కొట్టలేకపోయాను అని ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇది హైదరాబాద్ ఈ ఛాంపియన్ ప్లేయర్స్ అయితే చెప్తున్నది. మేనేజ్మెంట్ దగ్గరుండి మమ్మల్ని ప్రోత్సహిస్తుందని, తాము సరిగ్గా ఆడపోయిన మ్యాచ్లలో కూడా ఆ మేనేజ్మెంట్ బ్యాకప్ చేస్తుంది. ఆ ఆత్మవిశ్వాసంతోనే మేము ఈ మ్యాచ్లలో సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నాము అలా చెప్తున్నాం. రాబోయే మ్యాచ్లో కూడా విజయం సాధించి ఖచ్చితంగా టైటిల్ కొడతామని హైదరాబాద్ ఈ ఛాంపియన్ ప్లేయర్స్ అయితే చెప్తున్నారు. కెమెరా రమణ మేస్తో తిరుమల సిటీ న్యూస్, హైదరాబాద్.